MG9 న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మండలం చిత్తనకల్లు గ్రామంలో వెలిసిన శ్రీ మారెమ్మ అమ్మవారి దేవర ఉత్సవాలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు దాదాపు 500 పూర్ణ కుంభాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. లచ్చుమారి తాత పేరుగాంచిన సాయి రమేష్ పూర్ణ కుంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దేవర ఉత్సవానికి గౌరవ ముఖ్య అతిథిగా మంత్రాలయం తెదేపా పార్టీ నాయకులు ఎన్ రాఘవరెడ్డి, సోదరులు యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి, చూడి ఉలగయ్య పాల్గొని పెద్దమ్మ దేవమ్మ మారెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ నాయకులు అతిథులకు శాల్వాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం దేవర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన టీంకు మొదటి బహుమతిగా ఎన్ రామకృష్ణారెడ్డి 15,000 ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి 10,000 ముత్తరెడ్డి అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ క్రీడలు కేవలం మానసికంగా ఆనందం, శారీరక దృఢత్వం కోసమే అని, గెలుపు ఓటములు సాధ్యం కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆనందంతో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు బీసీ తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఈరోజు ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న ఉలగయ్య గారు, అలాగే మల్లికార్జున మమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా చిత్తనకల్ గ్రామం అంటే మాకు ప్రత్యేకమైన అభిమానము. తప్పకుండా ఈ చిత్తనకల్ గ్రామానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమందరం మీకు అండగా ఉంటామని, ఈ క్రీడల్ని మీరు కేవలం మానసిక దృఢత్వానికే మీరు దీన్ని ఉపయోగించుకోండి. గెలుపోవడం సహజం కాబట్టి గెలుపోవడం రెండు సమానంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా చిత్తనకల్ గ్రామ ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు గాను మొదటి బహుమతి రాఘవేంద్రరెడ్డి అన్నగారు, అలాగే రెండవ బహుమతి ముత్తారెడ్డి అన్నగారు ఇవ్వడం జరిగింది. వీరు ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కూడా మాకు ఇదే విధంగా సహాయం చేయడం జరిగింది. వీళ్ళు ఇలాగే మాకు ఎల్లప్పుడూ సహాయ సందర్భాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం.